వెల్దుర్తి మండలం అల్లుగుండు గ్రామంలో జలజీవన్ మిషన్ కింద మంజూరు 40 లక్షల నిధులతో పూర్తి అయినటువంటి ఇంటింటికి కుళాయి పనులు మరియు 10 లక్షలతో గడప గడప మన ప్రభుత్వం నిధుల కింద పూర్తయిన సీసీ రోడ్లను ప్రారంభించిన లబ్ధిదారులకు మహిళలకు ఇంటి రిజిస్ట్రేషన్ పట్టాలను ఎమ్మెల్యే కంగంటి శ్రీ దేవమ్మ గారు అందజేశారు. అనంతరం బింగిదొడ్డి గ్రామంలో 48.60 లక్షలు నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, 23.94 లక్షలతో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ రైతు భరోసా సెంటర్, 20.84 లక్షలతో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ ఎమ్మెల్యే గారు ప్రారంభించారు. పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. అధికారులు, అల్లుగుండు, బింగిదొడ్డి గ్రామ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల పంచాయతీరాజ్ అధికారులు, వ్యవసాయ అధికారులు, డాక్టర్లు, సచివాలయ సిబ్బంది, మండల సర్పంచులు, ఎంపీటీసీలు, సభ్యులు, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొన్నారు. మంచినీటి ట్యాంకులు కూడా మనము ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా గత టీడీపీ ప్రభుత్వం ఉన్న మన సర్పంచ్ శివరాం రెడ్డి భార్యనే కాబట్టి ఆ రోజు మరి ఇంటికి కుళాయిలు వేయడం కూడా మనమే ఆనాడు ఈ గ్రామానికి అభివృద్ధి చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు గత ప్రభుత్వంలో సీసీ రోడ్లు కూడా మన సర్పంచ్ అయినందుకు టీడీపీ వాళ్ళు ఎక్కడా కూడా జానడు కూడా రోడ్డు వేయని పరిస్థితి గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో. కానీ ఈనాడు మళ్ళా కూడా మీ అందరి దయతో మళ్ళా కూడా మన సర్పంచ్ను గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత ఎంత అభివృద్ధి చేసినాం ఈ గ్రామాన్ని. చిన్న గ్రామమైన సీసీ రోడ్లు, ట్యాంకు, ఇంటి కుళాయిలకు సరఫరా, వాటరు, నీళ్లు ఇవన్నీ కూడా చేసి ఎంతో సుందరంగా గ్రామంలో ప్రశాంతంగా అక్కచెల్లమ్మలకు జగనన్న ఇస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా, ఇళ్ల పట్టాలు కూడా, ఇల్లు నిర్మించుకోవడాలు కూడా ఇవన్నీ చాలా సంతోషంతో జరిగిపోయాయి. గత ప్రభుత్వంలో ఇలాగే ఇక్కడే మనం మైకు పట్టుకొని ఏవైతే మన జగనన్న వస్తే నవరత్నాల ద్వారా ఇంటింటికి అక్కచెల్లమ్మలకు అమ్మఒడి అయితేనేమి, ఆసరా అయితేనేమి, చేయూత అయితేనేమి, మరి రైతు భరోసా అయితేనేమి, ఇల్లు అయితేనేమి, పట్టాలు అయితేనేమి, మరి అభివృద్ధి అయితేనేమి, మన ఊరికి నీళ్లు లేవని చెప్పేసి ఆనాడు అడిగారు. వాటి నీళ్ళ అభివృద్ధి కూడా చేస్తామని ఇక్కడే మనమంతా కూడా మాట ఇవ్వడం జరిగింది. మళ్ళా కూడా అన్ని కూడా చేసి మళ్ళా కూడా మన అల్లుగుండు గ్రామాన్ని మరీ అక్కచెల్లమ్మల ఇంటికి, అవ్వ తాతల ఇంటికి కూడా అవ్వ తాత మన ఇంటికి పొద్దు పడిస్తే జనవరి నెల ఫస్ట్ వస్తే మీకు అందరికీ కూడా మరి వాలంటీర్స్ ద్వారా అన్ని పథకాలు అందుతున్నాయా, అన్ని డైరెక్ట్ గా కూడా అక్కచెల్లమ్మలకు 45 సంవత్సరాల అక్కచెల్లమ్మలకు చేయూత పథకం ద్వారా ప్రతి ఇంటికి కూడా నవరత్నాల ద్వారా మీ అకౌంట్ లో పడుతున్నాయా లేదా, చదువుకునే పిల్లలకి కూడా అమ్మఒడి ద్వారా అందరికీ అందుతున్నాయా లేదా, మరి రైతులకు రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా అందుతున్నాయా లేదని చెప్పేసి మళ్ళా మనము ఇల్లు కూడా తిరిగి మిమ్మల్ని కనుక్కోవడం జరిగింది. ఎక్కడైనా గత ప్రభుత్వాలు చాలా చూసాం మనం. గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఈ సంక్షేమం జరిగిందని ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఏ ప్రభుత్వం తీసుకోండి, మన అప్పుడు ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇన్ని సంక్షేమ పథకాల, మన ఆడవాళ్ళకి ఇన్ని సంక్షేమ పథకాలు, ఎన్ని డబ్బులు, ఇన్ని వేల డబ్బులు మన అకౌంట్ లో డైరెక్ట్ గా కూడా వేసిన ప్రభుత్వం అనేది, వేసిన సీఎం అనేది ఎవరైనా ఉన్నారా అనేది మీరంతా కూడా ఒక్కసారి అక్కచెల్లమ్మలు ఒక్కసారి ఆలోచన చేయాలి. గత ప్రభుత్వాలు ఎక్కడా కూడా లేవు, ఇలాంటి సంక్షేమం అనేది ఎక్కడా లేదు. ఇక్కడ మరి జగనన్న ప్రభుత్వంలోనే ఇటువంటివి మన మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మన పేద పిల్లల చదువుల కోసం చదువుల బడిని తీసుకొచ్చాడు. మన ఆరోగ్యశ్రీ కోసం ఆరోగ్యశ్రీని 5,25,000 లక్షలకు ఈరోజు తీసుకొచ్చిన వ్యవస్థ మన అన్నది. ఎందుకంటే పేదల ప్రభుత్వం, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగా ఉండాలి అని చెప్పేసి బాగా అభివృద్ధితో మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా గత ప్రభుత్వంలో మోసపోయారు. ఈనాడు అక్కచెల్లమ్మలందరూ కూడా మోసపోయారని చెప్పేసి మరి వాలంటీర్తో సహా 50% రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత మన సీఎందే, మన జగనన్న అనేది మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. రాబోయే కాలం ఇలాగే వీళ్ళకు పింఛన్లు రావాలన్నా అక్కడ బటన్ నొక్కితే మన జగనన్న డైరెక్ట్ గా మన అకౌంట్ లో ఎంత ఆయన భార్య శ్రీదేవమ్మకు ఒక అవకాశం ఇచ్చారు. అమ్మకి ఏర్పడని తర్వాత అమ్మ మీకు అంతా కూడా మంచి చేసింది, అందుబాటులో మీ ఊరు అంతా కూడా మంచి దిశగా పెట్టింది. ఈ రోజు మీకు ఇచ్చిన పట్టాలు మీ స్వాధీనం.
మీకు నిజంగా మరి అందరికీ కూడా మీ హక్కు కల్పించిన ఘనత ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో పేదవాళ్ళవన్నీ దోచుకోవడం తెలుగుదేశం ప్రభుత్వంలో. కానీ మన జగనన్న పేదవాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళ పొలాలు వాళ్ళకి ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళకి రిజిస్టర్ చేయించి వాళ్ళ హక్కు వాళ్ళకి కల్పించాలన్న తప్పన మన సీఎం ఆలోచించుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోజు రోజుకి ఛానల్ ఓటు ఎంతో లక్షలు పలుకుతుంది. ఇలాంటిది పేదవాళ్ళది మనకి చాలా మంది దుర్మార్గులు గుంజుకోవడాలు జరుగుతుంది, ఆక్పై చేసుకోవడాలు జరుగుతుంది. అలా కాకూడదు పేదరికం అని చెప్పేసి ఈ రోజు ఇంత చిన్న గ్రామంలో అల్లుగుంటలోనే 30 మందికి కూడా మరి 34 పట్టాలు ఇవ్వడం చాలా గర్వకారణం. ఇలాంటి నాయకుడిని మీరంతా కూడా బాగా చూసుకోవాలి. ఇలాంటి నాయకుడిని కాపాడుకునే బాధ్యత మీదే. ఎవరు ఎన్ని చేసినా కూడా మీ నాయకుడిని మీరు కాపాడుకుంటే గ్రామాల అభివృద్ధి అవుతుంది. మీకు అంతా కూడా మీ గ్రామానికి అండగా ఎప్పుడు కూడా మీకు నేను అండగా ఉంటాను. నా కుటుంబం ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. మంచి చేసే వాళ్ళకి భగవంతుడు ఆశీర్వదిస్తాడు. మళ్ళా గెలవస్తాం, మళ్ళా సీఎం అవుతాడు జగనన్న కూడా. మళ్ళా కూడా రెండోసారి మీ ఆశీర్వాదం మరి ప్రతి ఇంటికి మీ ఆడబిడ్డగా మళ్ళా వస్తుంది. మీరు శ్రీదేవమ్మ మళ్ళా ఆశీర్వదించండి. జగనన్న మనకు మంచి చేశాడు కాబట్టి ఈ పథకాలు రావాలన్నా, మళ్ళా ఇళ్ళకు వాలంటీర్లు వచ్చి పింఛన్లు ఇవ్వాలన్నా, మళ్ళా అల్లుగుంట గ్రామం మెజార్టీ రావాలి. మళ్ళా 2 గుర్తులు ఫ్యాన్ గుర్తుకు వేయాలి, ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి అని కోరుతూ మళ్ళా కూడా టైం ఉంటే ఎలక్షన్లకు 4 రోజులు ఉన్నాయి. మళ్ళా టైం ఉంటే మీ గ్రామానికి వస్తా, మళ్ళా కూడా మీరు ఆశీర్వదించండి.